శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 18 జనవరి నుంచి 24 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వక్రించిన గురువు గారు మిథున రాశిలో, కేతు సింహరాశిలో, చంద్రుడు ధనుసు రాశిలో, రవి బుధ కుజ శుక్ర 4 గ్రహాలు మకర రాశిలో, రాహు కుంభరాశిలో, అలాగే శని గారు వచ్చేసి మీన రాశిలో. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి మారిన గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఏ గ్రహాలు మారలేదు. చంద్రుడు మాత్రము మీనరాశిలోకి వెళ్ళి శని గారితో సంచరిస్తూ ఉన్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్లయితే శుక్ర కుజ రవి బుధ ఈ 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి అని చెప్తాము. మళ్ళీ ఈ 4 గ్రహాలు కూడా కలిసే సంచరిస్తూ ఉన్నాయి ఈ వారం రోజుల కాలము కూడా. ఇంతేకాదు ఇంకా 3 వారాలు సంచరిస్తాయి. అయితే దీని యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది అంటే కుజుని యొక్క స్థితి ఉచ్చ, శుక్రాచార్యుల వారికి మిత్రక్షేత్రం అవుతూ, బుధుడికి మిత్రక్షేత్రం అవుతూ, రవికి అప్పుడే మకర రాశి సంక్రమణం జరిగి ఉన్నది. మకర రాశిలో రవి గారు బాగానే ఉంటారు, మంచి ఫలితాలే ఉంటాయి. అయితే ఈ కాంబినేషన్ కలయిక ఏ విధంగా ఉండబోతోంది అంటే రవి బుధుల కలయిక మనకి బుధాదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఉండగా, శుక్ర కుజుల కలయిక ఇక్కడ కొంచెం వ్యామోహం ఎక్కువగా ఉండడాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే బుధ కుజుల కలయిక చాలా తెలివితేటలు ఎక్కువగా కనిపించడానికి ఎక్కువ ఉంటాయి. ప్రతి మనిషికి తెలివితేటలు ఉంటాయి. అవి ఒక్కొక్కసారి సందర్భానుసారము బాగా ప్రదర్శితం అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి అవి మరుగున పడుతూ ఉన్నట్టుగా ఉంటాయి. ఇక్కడ చాలా యాక్టివ్ గా ఉంటారన్నమాట. బుధ కుజులు ఇద్దరు కూడా చాలా షార్ప్ గా ఉండే గ్రహాలే. ఇక్కడ ఆ విధంగానే ఫలితాలు ఉంటాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి పరికరాల వినియోగం ఎక్కువ, ఉపయోగం ఎక్కువ ఇలా ఉంటుంది. అలాగే రవి కుజులు ఇద్దరు కూడా చాలా ఫోర్సబుల్ గా ఉండేటటువంటి గ్రహాలు, అంటే కొంచెం ఉద్రేక స్వభావం ఉంటుంది. వారిద్దరూ కూడా ఉన్నారు. అలాగే శుక్రాచార్యుల వారితో రవి కలవడం వల్ల మనకి శుక్ర మూఢమి అనేది ఒకటి, అంటే శుక్రుని యొక్క ఏవైతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయో అవి కాస్త మరుగునబడి ఉంటాయి, ఎక్కువగా ప్రతిఫలించవు అవి. అలాంటి పరిస్థితి ఉంటుంది. ఇక బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల సున్నితమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. మొత్తం మీద 4 గ్రహాల యొక్క కలయిక ఏ ఏ రాసుల వారికి బాగుంది, ఏ ఏ రాసుల వారికి ఇబ్బందిగా ఉంది అనేది ఆ రాసుల్లోకి వెళ్ళినప్పుడు చెప్పుకుందాము. అలాగే దృష్టుల యొక్క కలయికని చూసినట్టయితే గురు చంద్రుల యొక్క పరస్పర దృష్టులు చాలా స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ. కాకపోతే గురువు గారికి వక్రం ఉంది కాబట్టి గజకేసరి యోగం అనేది ఇక్కడ అంత పూర్తిగా పరిఢవిల్లట్లేదు. లేకపోయినట్లయితే గురువు గారు మామూలు నడకలో ఉన్నట్లయితే ఈ అద్భుతమైనటువంటి గ్రహస్థితులకి చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద ఉంది. ఇది కొంచెం నాస్తిక భావాలని తగ్గించే విధంగా ఉంటుంది. అప్పటి వరకు నాస్తిక భావాలు ఉన్న వారికి కొంచెం ఆస్తిక భావాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే పరస్పర విరుద్ధం అన్నమాట. ఉన్న వారికి తగ్గిపోతాయి, లేని వారికి కొంచెం వస్తాయి. అలాంటి పరిస్థితి. రాహు ఏంటంటే అంత అనుమానంతో ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి అప్పటి వరకు ఏ భావం అయితే ఉందో దాన్ని వ్యతిరేకం చేసేటటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఉంటూ ఉండగా శని గారి యొక్క 10వ స్థాన దృష్టి చంద్రుడి మీద ఉంది. కొంచెం మానసికమైనటువంటి వేదన ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి శని గారితో కలిసి ఉండడం వల్ల కూడా ఇలాంటి ఫలితమే ఉంటూ ఉంటుంది. కొంచెం వేదనకి గురి అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే చంద్రుని యొక్క స్థితి మీనరాశిలో చాలా చాలా బాగా యోగిస్తుంది కాబట్టి, అలాగే శని గారు కూడా మీన రాశిలో, గురుగారి రాశి కదా, అంతగా దుష్ట భావాన్ని ప్రదర్శించరు కాబట్టి ఈ 2 గ్రహాల కలయికలో అంత ఎక్కువగా వేదన ఉండదు అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాం. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గ్రహస్థితులని పరిశీలన చేసినట్టయితే 6 గ్రహాల యొక్క ఉనికి అత్యద్భుతంగా ఉంది అని చెప్పచ్చు. 3వ స్థానంలో చంద్రుడు బాగున్నారు, 4వ స్థానంలో శుక్ర బుధులు బాగున్నారు, 6వ స్థానంలో శనిగారు బాగున్నారు, 9వ స్థానంలో గురుగారు బాగున్నారు, ఏకాదశంలో కేతు బాగున్నారు. వెరసి 6 గ్రహాల యొక్క సంచారము అద్భుతంగా ఉంది అంటే అది అసలు మాటలైన విషయం కాదు. తులారాశి వారు ఒక స్థాయిలో నిలబడతారు. అంత బ్రహ్మాండమైన పదవి యోగాలు ఉన్నాయి, ఉన్నత స్థితి ఉంది, ఊహించని విధంగా లాభాలున్నాయి, వ్యక్తిత్వం ఇనుమడించేది ఉంది, శుభకార్యాల పరంపర ఇంట ప్రారంభమయ్యేది కొనసాగేది కనిపిస్తూ ఉంది.
మాతృవర్గ రీత్యా బాగుంది. ప్రేమ వివాహాలు జరగడానికి కూడా అవకాశం ఉన్నది. అలాగే ధన ఆదాయం విపరీతమైనటువంటి ఆనందాన్ని తెచ్చిచ్చే విధంగా ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంది. బంధుమిత్రుల సహాయ సహకారం ఉంది. మీ జీవితాశయం నెరవేరేది కనిపిస్తోంది. ఉద్యోగ జీవితం బాగుంటోంది. పిత్రార్జితం బాగుంటోంది. అసలు ఒక్కటేమిటండి, తులారాశి వారికి అన్ని రకాలుగాను జీవితము చాలా చాలా ఆనందం పండుతోంది. ఒక ముక్కలో చెప్పేయచ్చు, వీళ్ళు ఆడింది ఆట పాడింది పాట అని చెప్పచ్చు. అంత బాగున్నాయి గ్రహస్థితులు. అయితే వీరు విచక్షణని ఎక్కడా కోల్పోరు. విచక్షణతో ప్రవర్తించుకుంటూ వెళ్తారు. బుద్ధి బలం బాగా పెరుగుతుంది. చాలా షార్ప్ గా మైండ్ పనిచేస్తూ ఉంటుంది. అంటే చాకచక్యంగా ఉంటారు, అణకువగా ఉంటారు, అనుకూలంగా ఉంటారు. ప్రతి మనిషికి తలలో నాలుకలాగా ఉంటారు. అంత అనుకూలమైన గ్రహస్థితులు. వీరు ఏ పనులు చేపట్టినా వీరికి అందరూ అనుకూలం అవుతారు. కుటుంబ జీవితం బాగుంది. అలాగే ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. దైవ బలం బాగుంది. సంతానం విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. వాళ్ళు ఏదన్నా అవును అంటే మీరు కాదు అనడం గాని, వాళ్ళు కాదు అంటే మీరు అవును అనడం గాని చేయకండి. కొద్దిగా చూసి చూడనట్టుగా, సరే ఈసారికి వీళ్ళ ఇష్టాలని చూద్దాంలే అన్న జాసలో మీ యొక్క ఆలోచనలను పెట్టుకోండి. విజయాల పరంపర మీ అందుంది. ఇప్పటి వరకు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కటి విజయావకాశాలని తెచ్చిస్తూ ఉన్నాయి. అలాగే ఏదైనా ప్రయాణాల విషయంలో బాగుంది. పిత్రార్జితాల విషయంలో బాగుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ బాగుంది. ఉద్యోగ జీవితం బాగుంది. వ్యాపార జీవితం బాగుంది. ఒకటేమిటండి, సమస్త భోగభాగ్యాలని ఇక్కడ శని గారు ఇస్తున్నారు, గురువు గారు ఇస్తున్నారు, కేతువు ఇస్తున్నారు. 3 పెద్ద గ్రహాల యొక్క అనుకూలత ఉంది అంటే అది అసలు మాటలైన విషయం కాదు. ఎప్పటి నుంచో మొండిన పడినటువంటి పనులు కూడా అయిపోతాయి. అంత చక్కగా ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి తులారాశి వారికి చంద్రుని యొక్క సంచారము కూడా షష్టంలోకి వచ్చి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉంది. అయితే ఒక చిన్నపాటి వేదన ఉండేటటువంటి, వైరాగ్య భావన కలిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. యోగా చేయండి, పటాపంచలైపోతాయి. దుఃఖాలుండవు, బాధలుండవు, నిరాశ నిస్పృహలుండవు. సంతోషమయ జీవితం కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి అంశంలోనూ ఉన్నతమైనటువంటి ఆదర్శాలు ఉంటాయి, ఉన్నతమైన స్థితి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరి వీరు ఎటువంటి పరిహారాలు ఏమైనా చేసుకోవాలా అంటే, లలిత సహస్రనామ పారాయణని విడవకుండా చెయ్యండి. మీ ఇష్టదేవత ఆరాధనని కూడా చెయ్యండి. భగవంతుణ్ణి ఏ సమయంలోనూ కూడా మర్చిపోవద్దు. అన్ని విధాల భగవంతుని యొక్క అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి ఈ జీవిత కాలం అంతా భగవంతుడికి రుణపడి ఉండవలసినటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు మీకు అయిపోయి ఉంటాయి. ఆ రుణపడి ఉండాలి అనేటటువంటి కృతజ్ఞత మీరు ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి ప్రతి క్షణం దైవాన్ని తలుచుకుంటూ ఉండండి అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. శుభం.